వన్ సెక్షన్ ఆఫ్ చేస్తే వన్ సెక్షన్ వస్తుంది. అలా ఉంటాయి. ఒక సెక్షన్ ఆఫ్ చేయమని చెప్తే ఆఫ్ చేస్తారు, లేదు కొంతసేపు ఆఫ్ చేసి చిల్డ్ అయిపోయిందంటే వస్తారు, ఆఫ్ చేసి మళ్ళీ పైకి టెంపరేచర్ చెక్ చేస్తారు, ఉంటుంది మిషన్ ఎంత ఉందో టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ చూస్తారు. ఇలా డిఫరెంట్ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మనం జాబ్ డిస్క్రిప్షన్ చేసుకోవాలి. ప్రతి దానికి రెస్పాన్సిబుల్ అవ్వాలి. బిల్లింగ్ దగ్గర, సర్వీస్ దగ్గర, గెస్ట్ టాస్కింగ్ దగ్గర, వాళ్ళకి సర్వీస్ చేసినప్పుడు కోర్స్ వైజ్గా సర్వీస్ చేస్తాం లేదా టాప్ టు బాటమ్ వాటర్ సరిపోదు. When the customer finish the table service, then we have to remove all items. Customer move అయిపోయిన తర్వాత we have to remove the table all items. అంతకు మించి ఎప్పుడు కూడా ఏది చేయకూడదు. స్టీవార్డ్గా ఉన్నప్పుడు వాడికి కావాల్సిన పేషెన్సీ, కోపం అన్నది బాడీలో ఉండకూడదు. అలాగే దే హ్యావ్ టు వేర్ థ్రెడ్స్ కానీ ఏవి కానీ రింగులు పెట్టుకోవడం కానీ వితౌట్ షేవింగ్ కానీ ఇలాంటివన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. జాబ్ డిస్క్రిప్షన్ అంటే వర్షిప్ అన్నమాట. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నమాట. ఆ వర్షిప్ ఎలా చేయాలంటే అలా చేసుకోవాలి. జాబ్ కూడా అలాగే చేసుకోవాలి. జాబ్ నీడ్ లేదనుకో అవతల వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు, మనం ఇంకో జాబ్ చూసుకోవాలి. జాబ్ నీడ్ ఉందనుకో వీ హ్యావ్ టు హార్డ్ వర్క్ అన్నమాట. హార్డ్ వర్క్ చేస్తే మనం సక్సెస్ అవుతాం. అంటే ఒక రోజు కమ్యూనికేషన్ తెలుసుకొని మళ్ళీ ఇంకో రోజు మర్చిపోయి మళ్ళీ ఇంకో రోజు కమ్యూనికేషన్ చెప్పడం మళ్ళీ అలా ఉండకూడదు. పాఠం చెప్పింది మీ మైండ్లోకి రీచ్ అవ్వాలి. రోజు చెప్తున్నాను, ఇంత క్లియర్గా చెప్తున్నా కూడా మీరు మళ్ళీ రివిజన్కి వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ ఫుల్గా మీకు టాపిక్ చెప్పాలంటే అది మనం అర్థం చేసుకోవాలి. ఫుల్గా టాపిక్ రివిజన్ అంటే అర్థం ఏంటి, మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ మనం ఒకసారి మైండ్ సెట్లో అంతా ఇచ్చేసుకోవాలి. దాన్నే రివిజన్ అంటారు. మనం బ్రీఫ్గా స్కోప్ ఆఫ్ లెసన్ చెప్పుకున్నాం మొన్నటి వరకు. మనం ఇప్పుడు మళ్ళీ అగైన్ 43 టాపిక్స్ మనం చెప్పుకోవాలి. ఏం చేయాలి, ఇప్పుడు ఒక ఐటమ్ ఉంది, ఒక టైటిల్ టైప్స్ ఆఫ్ హోటల్. టైప్స్ ఆఫ్ హోటల్లో ఏమంటాయి, ఎకానమీ, బడ్జెట్, లగ్జరీ హోటల్. సింపుల్ మెథడ్ కన్వర్షన్ హోటల్స్, మోటల్స్. ఇవి మోటల్స్ లో ఏమంటాయి, ఈ సరౌండింగ్స్ ఆఫ్ నియర్ బై హైవేస్. హోటల్స్ సరౌండింగ్స్ లో ఉంటాయి. సరిపోయింది. ఇంకా రిసార్ట్స్ వచ్చేటప్పటికే హిల్ ఏరియాస్ లో ఉంటాయి. ఇవి మన మైండ్ లోకి వచ్చారు వెంటనే. క్రూజ్ అనగానే షిప్స్ ఎలా ఉంటాయి, సర్వీస్, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. టైప్స్ ఆఫ్ హోటల్స్ అనగానే వీ హ్యావ్ టు మనం ఈరోజు టైప్స్ ఆఫ్ హోటల్స్ లోకి వెళ్ళే